నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సంప్రీత్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ షర్మిల గారు పిసిసి చీఫ్ అయ్యారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆయన తండ్రి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆయన వైపే షర్మిల గారికి సపోర్ట్ లో ఉంటారా లేకపోతే జగన్ వైపు ఉంటారా అంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆమె రాజకీయాల్లోకి రావడం అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా అసలు చాలా హడ్డిల్స్ ఎదుర్కొని ఆవిడ నిలబడ్డారు అంటే ముందు ఆవిడ వాయిస్ గొంతుకు బాగాలేదని లేదంటే ఈవిడికి ఏం తెలుసు రాజకీయాల గురించి రకరకాలుగా ఎవరిన్ని విమర్శలు చేసినా కూడా నిజంగా ఆవిడకి ఆవిడ బ్యాక్ సపోర్ట్ ఒక విధంగా అనిల్ గారు ఇచ్చారని చెప్పాలి తల్లి విజయం గారు ఇచ్చారు లేదు మారల్ సపోర్ట్ కానీ అలాగే ఆవిడ కూడా ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేసి ఎన్ని విమర్శలు చేసినా ఎండనక వాననక బాగా తిరిగి ఆవిడ పార్టీని ఒక స్థాయిలో నిలబెట్టింది సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటో తెలియదు తర్వాత వైసీపీ మరి అన్నగారితో ఏం పొరపచ్చాలో తెలియదు కానీ ఆవిడ ఒక్కసారిగా వీడి తెలంగాణలోకి వచ్చేసారు తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు కూడా విజయం గారు నేను ఇంకా ఇంత రోజు బాబుకి సపోర్ట్ ఇచ్చాను ఇకపై బిడ్డకి సపోర్ట్ గా ఉంటానని రావడం ఇక్కడ కూడా బీఆర్ఎస్ వ్యతిరేక చర్యల మీద చాలా ఫైట్ చేశారు ఆవిడ చైతన్య రథాన్ని తగలబెట్టేశారు తర్వాత ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు చాలా వరకు ఆవిడ కూడా ఫైట్ చేసింది మొత్తానికి ఆవిడ ఫైట్ ప్రతిభావనం లేకపోతే టాలెంట్ తెలియదు కాంగ్రెస్ కూడా బాగా ఇంప్రెస్ అయింది దాంట్లో కలుపుకుంది బయట నుంచి ఆవిడ సపోర్ట్ చేశారు ఇప్పుడు పీసీసీ చీఫ్ గా ప్రకటించారు సో ఇప్పుడు పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తర్వాత ఆవిడకి బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే పీసీసీ చీఫ్ అనేది పెద్ద బాధ్యత కదా అందులోనూ కాంగ్రెస్ లో ఏంటంటే ప్రతి ఒక్కరూ సీనియరే చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు ఎంతమంది ఉన్న వాళ్ళని కూడా అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి నడిపించాలి మాట్లాడాలి ఒప్పించాలి ఇంతకుముందు మీరు గుర్తుందో లేదో సకల జనుల సమ్మె 2009 రాజశేఖర రెడ్డి గారిని చనిపోయాక తెలంగాణ ఉద్యమం పీక్ గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోషయ్య గారు ఉన్నారు ఆయనకు 1 year చేశాక ఆయన చేయలేక పక్క తప్పుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు జూనియర్ కదా అని ఈ సీనియర్లందరూ కూడా ఆయన్ని సరిగ్గా పట్టించుకోవడం కూడా జరిగింది అప్పట్లో సో ఇప్పుడు కూడా ఇవి చిన్న ఆవిడ అనుభవంలో కానీ ఏజ్ లో కానీ వయసులో కానీ చిన్న ఆవిడ కాబట్టి ఈవిడికి ఎంతవరకు వింటారు అనేది కూడా ఒక బిగ్గెస్ట్ టాస్క్ మరోవైపు తిరుపతి చిత్తూరు సంబంధించిన చింతామోహన్ గారు కానీ అలాగే రాజమండ్రికి చెందిన హర్ష కుమార్ గాని మాజీ ఎంపీలు వీళ్ళు కూడా వ్యతిరేకత ఉంది ఆవిడకి ఏం తెలుసు ఆవిడకి ఎందుకు ఇచ్చారన్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక సర్వే చేసినప్పుడు వద్దని చెప్పారట సో ఇటువంటి వాళ్ళని కూడా కలుపుకుపోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే మంచి వాక్చాతుర్యమైన వ్యక్తి బాగా నలిగినున్న వ్యక్తి అందరి మీద డేరింగ్ గా దుమ్మెత్తిపోసి అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు బట్ ఆమె ఒక అమ్మాయిగా మీరు అన్నట్టు వయసులో చిన్నది అనుభవంలో కూడా తక్కువ కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలి బిగ్గెస్ట్ టాస్క్ వీటన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే సొంత అన్నయ్యే ముఖ్యమంత్రి వీళ్ళకి ప్రతిపక్షంగా ఉండే నేత కదా వేరే పార్టీ ఆయన కూడా దియ్యబట్టాలి బురద చల్లాలి ప్రభుత్వం మీద ఏదో ఒకటి మాట్లాడాలి ఇన్ని ఉన్నాయి కదా సో ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా డేర్ చేసి ఖచ్చితంగా దిగింది అని అంటే ఖచ్చితంగా పెద్ద వాళ్ళ హ్యాండ్ వెనక ఉందనే ఒక వార్త అయితే ఉంది అంటే ఒక అభిప్రాయం ఈవిడ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలదు అంటే ఒకవైపు ఒక విశ్లేషకులు చెప్పిన సీనియర్ విశ్లేషకులు మా మిత్రులు చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక పక్కనున్న తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఆయన ఖచ్చితంగా ఎవరెవరికి బదులు ఇవ్వాలి వాళ్ళందరికీ ఇచ్చేలాగా సపోర్ట్ ఇస్తూ ఆయన అన్ని రకాలుగా ఆదుకుంటామని మాట ఇచ్చారు మరోవైపు ఈమె రాజశేఖర రెడ్డి బిడ్డగా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి ఇన్ని రోజులు అన్నయ్యని ఆదరించారు బిడ్డగా నన్ను కూడా ఆదరించండి అది కూడా వెళ్తుంది తల్లి కూడా ఈవిడివైపు ఉంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ ఇకపోతే రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధువుగా ఉండే కేవీపీ గారు కూడా ఎటువైపు ఉండబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి తెర వెనుక ఉండి చాలా సజెషన్లు చేశారు ఆయన ఎక్కడ తెర మీద కనబడకుండా సపోర్ట్ గా ఉన్నారని వార్తలు ఉన్నాయి కానీ ఇప్పుడు బిడ్డకి సపోర్ట్ ఇస్తారా జగన్ గారికి సపోర్ట్ ఇస్తారనే డైలమాలో బిడ్డకే ఎక్కువ సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి బిడ్డ అంటేనే ఎక్కువ ఇష్టము అనే అభిప్రాయం కూడా ఉంది జనాలు సో పైగా అమ్మాయి జనరల్ గా మనమైనా సరే ఒక అబ్బాయి ఉన్నాడు ఫస్ట్ కన్సర్న్ మనకి అమ్మాయికి వెళ్తుంది కదా అమ్మాయి అంటే లక్ష్మీదేవిరా శ్రీ మహాలక్ష్మిరా సరేరా ఆడపిల్ల లేడీస్ ఫస్ట్ రకరకాలుగా మనం మానవులు వాడుతూ ఉంటాం సో అమ్మాయికి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి కేవీపీ గారు కూడా ఇకపై ఈవిడ పీసీసీ చీఫ్ గా ఆల్రెడీ కేవీపీ గారు ఎలాగో కాంగ్రెస్ లో ఉన్నారు కదా సో కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కాబట్టి రాజ్యసభ సభ్యులు కాబట్టి ఇన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా షర్మిల గారిని ఎలా నడిపించాలి, ఎలా వెళ్ళాలి, దీనికి రోడ్ మ్యాప్ ఏంటి అన్నీ కూడా ఆయన రెడీ చేసి పెట్టారని ఒక వార్తలు కూడా వినిపిస్తుంది.
మేబీ అయి ఉండొచ్చేమో. అవును. ఎందుకంటే ఈవిడ కూడా షర్మిల గారి మెంటాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా టాక్టిక్స్ గా వెళ్తుంది ఆవిడ. ఇప్పుడు చంద్రబాబు గారికి వెళ్ళి ఆహ్వానం పలకడం ఏంటి, అవును. రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి శుభలేఖ ఇవ్వడం ఏంటి, Correct. లోకేష్ గారికి క్రిస్మస్ కి గిఫ్ట్ పంపించడం ఏంటి, అంటే ప్రతిపక్ష నేతల్ని వేరే పార్టీ వాళ్ళని కూడా శత్రువులుగా భావించే వాళ్ళని కూడా కలుపుకుపోయేలాగా అవును. కదా ఇంతమందిని. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఎక్కడికైనా ఏదైనా సమావేశం అయినప్పుడు ఆవిడకి అధ్యక్షతను ఇవ్వాలంటే ప్రతిపక్ష నేతలు కూడా ఆవిడకి ఆ సామర్థ్యం ఉంది ఇవ్వండిరా అని చెప్పగలగాలి. అవును కదా, అది ఎంత టాలెంట్ ఇప్పటి నుంచి ఆవిడ పావులు కదుపుతుంది. మేబీ ఆవిడ పావులు కదపడానికి అటువంటి ప్రముఖులను కలవడానికి తెర వెనక కేవీపీ గారు ఉన్నారేమో, లేదా ఇవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఆ టాలెంట్ ఆ జీన్స్ వచ్చాయేమో. ఆయన కూడా అంతే కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్టైలే మార్చాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఆపరేషన్ ఆకర్ష్ అనుకునేవారు. అప్పుడు అందరూ టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ లో, టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది ఆయన వెళ్ళి కలిసి ఆయన పార్టీలో చేరాలనుకునేవారట. అఫ్ కోర్స్ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. సో అటువంటి మెంటాలిటీ ఉన్న తండ్రికి తనయగా ఈమె కూతురుగా ఆమె అటువంటి లక్షణాలతో పురికిపుచ్చుకుంది ఈవిడ కూడా బాగా నడిపిస్తుందని కూడా కొంత అభిప్రాయం ఉంది. ఈవిడ కూడా మనం చూస్తున్నాం చంద్రబాబు గారు లాంటి వ్యక్తులు కూడా అంత గౌరవంగా కలిసి మరీ డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి విమర్శలు చేయట్లేదుగా. వాడు వీడు సన్నాసి అలాంటివి మాట్లాడకుండా చక్కగా గౌరవప్రదంగా ఉంటుంది. ఒక మహిళ ఎంత హుందాగా ఉండాలో అంత హుందాగా నడుచుకుంటుంది. కాబట్టి ఈ వెనక కేవీపీ గారంటి ఇలాంటి కేవీపీ అలాంటి వాళ్ళు యాడ్ అయితే ఆవిడ గ్రాఫ్ పెరుగుతుంది. అవును. కాంగ్రెస్ ఇప్పుడు 2024 రేపు ఏప్రిల్లో జరిగిన ఎలక్షన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుందో చేయదో తెలియదు కానీ కాంగ్రెస్ గ్రాఫ్ అయితే పెరుగుతుంది. ఎప్పుడైతే ఆంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కాస్త పైకి లేస్తుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. అప్పుడు క్రెడిట్ ఖచ్చితంగా షర్మిల గారికి వస్తుంది కదా. షర్మిల గారికి వచ్చినప్పుడు అధిష్టానంలో కూడా ఇమేజ్ పెరుగుతుంది కదా. సో మేబీ కేవీపీ గారు కూడా కాంగ్రెస్ మనిషే కాబట్టి ఆవిడ పీసీసీ చీఫ్ ఇవ్వండి నేను చూసుకుంటానని చెప్పి ఆయన చెప్పాడేమో అధిష్టానికి. అలా కూడా అనుకోవచ్చు, చెప్పుండొచ్చు. ఎందుకంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ కూతురు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మబంధువు అంటారు కేవీపీ గారు. చెప్పుండొచ్చు, ఆయన రోడ్ మ్యాప్ గీసిండొచ్చు. వెళ్తే తప్పే ఉంది, తప్పేం లేదు కదా. రాజకీయాల్లో ఇందాక మనం అనుకున్నట్టే ఏదైనా సహజం. మన కొద్దిగా ఎవరైనా డెవలప్ అవ్వాలని చూసుకుంటారు కాబట్టి ఈవిడ చాలా అదే అంటున్నాను, చాలా తెలివిగా చాలా టాక్లింగ్ గా వెళ్తుంది. అనుభవం లేకుండానే పాలిటిక్స్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. సో అది ఒక మంచి లక్షణమే, అందరినీ కలుపుకుపోవాలి. ఒకవేళ లోపల ఏదున్నా బయటికి మాత్రం నవ్వుతూ అందరినీ ఆహ్వానించాలి, సాదరంగా ఆహ్వానించాలి, పలకరించాలి, చేయాలి. దట్ ఈస్ ద రాజకీయం కదా. సో కేవీపీ గారు ఉన్న ఆశ్చర్యపోవట్లు లేకపోయినా ఈవిడికి ఆ టాలెంట్ ఉందని కూడా అనిపిస్తుంది. అవును, ఏదైనా ఉండొచ్చు. మొత్తానికి ఛాలెంజింగ్ గా తీసుకొని సపోర్ట్ తో ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ.